months 2 years బాబుని వదిలేసి ఈయన కోసం, ఈ అందగాడి కోసం వచ్చినాం. రెక్కల గుర్రం కట్టుకొని ఈయన కోసం వచ్చి మళ్ళీ చదువుకున్నట్టే ఉన్నావు, దాన్ని అంటున్నావు, సొసైటీలో తిరుగుతూనే ఉంటావు. అసలు ఇంకా ఏం జరిగింది మీ మధ్య? ఇప్పుడు నా లైఫ్ అటు కాకుండా ఆయన వల్ల మా చేసుకున్న హస్బెండ్తో డైవర్స్ తీసుకున్నా. ఇది చేసుకుంటా అని చెప్పి నమ్మించి పెళ్లి చేసుకోలేదు. నా లైఫ్ అటు కాకుండా ఇటు కాకుండా ఆగం చేసిండు. అసలు మీరు నిజంగా పెళ్లి చేసుకుందాం అనుకునే రిలేషన్షిప్లోకి దిగారా? ఇప్పుడు పెళ్లి చేసుకున్న హస్బెండ్ అయితే, ఇప్పుడు చాలా మందికి ఫస్ట్ పెళ్లి అయిపోయి పిల్లలు ఉంటారు. సెకండ్ హస్బెండ్ అయితే వదిలే వేరే వాళ్ళకి ఇచ్చేయని అయితే చెప్పాడు కదా, సచ్చినట్టు సాత్తాడు కదా. మరి ఎందుకు క్వశ్చన్ చేయలేదు మీరు? లేదు, వీడు పెద్ద వేస్ట్ గాడు. ఇంతకుముందు కూడా ఒక అమ్మాయిని ఇట్లనే చేస్తే అమ్మాయి స్టేషన్కి వచ్చి కేసు పెట్టింది. ఆల్రెడీ వాళ్ళ మీద ఇంతకుముందు కేసు ఉంది, నువ్వు ఆయన ఎట్లా నమ్మినావని మేడం నన్ను పెట్టింది. ఇప్పుడు నేను 4వ అమ్మాయిని, ఇంకెంతమంది ఉన్నారో అని తెలియదు. ఇప్పుడిప్పుడే మెసేజ్ చేస్తారు వాళ్ళు, ఇంకెంతమంది బయటపడతారో అని కూడా తెలియదు. తర్వాత నేను మా ఇద్దరు ఫొటోస్ పెట్టి ఒక ఇన్స్టా ఐడి క్రియేట్ చేసిన. నా లైఫ్ ఎందుకు స్పాయిల్ చేసినావు, నన్ను చేసుకుంటా అని చెప్పినావు కదా, నన్ను యూజ్ చేసుకున్నావు, నా లైఫ్ స్పాయిల్ చేసినావు, నేను సూసైడ్ చేసుకొని చనిపోతా అట్లా ఇట్లా అని అమ్మాయి చార్జ్ చేస్తుంది. ఆ అమ్మాయికి మ్యారేజ్ అయింది, బాబు పాప ఉన్నారు. ఆ అమ్మాయికి కూడా బాబు. ఏంటి అందరూ పెళ్లి వాళ్ళకి ఎందుకు ఇలా చేస్తున్నాడు? మరి ఈ అబ్బాయి ఎక్కడ పరిచయం అయ్యాడు? FBలో పరిచయం అయ్యింది. మా పరిస్థితి ఇదని మొత్తం చెప్పిన ఆయనకి. మీ ఆయనకు విడాకులు ఇయ్యి, నేను నిన్ను మ్యారేజ్ చేసుకుంటే బాబున్నా పర్వాలేదు. ఆ విడాకులు అయిన తర్వాత ఈయనకు చెప్పిన ఇట్లా విడాకులు అయిపోయినాయి అని. సరేలే నేను మ్యారేజ్ చేసుకుంటా. కలిసిన తర్వాత ప్రెగ్నెంట్ కన్ఫర్మ్ అయింది ఆయన నుంచి. నేను నల్గొండకు వచ్చిన తర్వాత మనం మ్యారేజ్ చేసుకుందాంలే, ఇప్పుడైతే నువ్వు వెళ్ళు ఇంటికి అని చెప్పి వదిలేసిపోయిండు. ఏంటి 2 daysకి నల్గొండ స్టేషన్ పోయినామని చెప్పినాం కదా, అక్కడ పోలీస్ మేడం ఏమన్నదంటే, నీకు ఆల్రెడీ ఇంతకుముందు కేసు ఉంది కదా, ఒక అమ్మాయిని ఇట్లా చేసినావు కదా. మరి అంటే వాళ్ళకి తెలుసు ఆల్రెడీ, పోలీస్ వాళ్ళకి ఇట్లాంటి వ్యాపారాలు చేస్తున్నారు. మరి ఆల్రెడీ నీ మీద ఇంతకుముందు ఒక అమ్మాయి గురించి వచ్చినావు కదరా, మళ్ళీ ఏమైంది, మళ్ళీ ఎందుకు వచ్చినావని ఆ మేడం అడుగు. అసలు ఇది రెండోదైనా కానీ మన బొక్కలో వేయట్లేదా వీళ్ళు అసలు? మరి అయినా కానీ ఆయన నీకు ఎందుకు కావాలనిపిస్తుంది? ఇంతమంది అమ్మాయిల జీవితంలో ఆడుకున్నాడు ఒక దుర్మార్గుడు. అసలు షేమ్లెస్ అనిపించట్లేదా కొంచెం కూడా? వీడితో ఉంటే అసలు నీకు లైఫే ఉండదు. నాకు తెలిసి నువ్వు ఉన్నాక ఒకవేళ నేను పెళ్లి చేసుకున్నా ఇంకొక అమ్మాయిని తీసుకొచ్చి సేమ్ రేపు నీలాగే ఇంకొక అమ్మాయి కూడా వచ్చి నాకు ఇట్లా మోసం చేశాడు, నేను నీతో పాటే ఉంటా, పెళ్లి చేసుకుంటా అంటే 1 2 3 4 5 6 అక్క చెల్లెలు మీరు అందరు కలిసి ఒక బాబు ఆర్ పాప ప్రెగ్నెంట్ వచ్చిన తర్వాత టాబ్లెట్స్ వేసి చంపారు. ఎంత నేరం తెలుసా ఇది? దీని మీద మీ ఇద్దరి మీద కేసు వేయచ్చు తెలుసా నేను? హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు ప్లస్ టీవీ. నేను అలంకృత. సో ఈరోజు మనతో పాటు సునీత గారు ఉన్నారు. యాక్చువల్గా ఇంట్రడక్షన్ కంటే ముందు అసలు ఏం జరిగిందనే చాలా విషయాలు తెలుసుకోవాలి. ఈ ఇంటర్వ్యూని బట్టి మీరు మీ లైఫ్లో ఏ స్టెప్ వేస్తున్నారు, రాంగ్ స్టెప్ వేస్తున్నారా, రైట్ స్టెప్ వేస్తున్నారా అనే విషయాలు కూడా మీరు చాలా తెలుసుకోవాల్సింది ఉంటుందన్నమాట. హలో అండి, నమస్తే సునీత గారు, ఎలా ఉన్నారు? బాగానే ఉన్నారా? పర్లేదు, కొంచెం గట్టిగానే మాట్లాడండి, ఎందుకంటే జరగాల్సింది ఆల్రెడీ జరిగిపోయింది కాబట్టి మనం జరిగేది మాత్రం చూడాలి, జరిగిపోయిన దాన్ని తలుచుకుంటూ కాకుండా. జనరల్గా ఎక్కడ మీది? నల్గొండ. ఎక్కడ ఏరియా? నల్గొండ పక్కన విలేజ్ కట్టంగూరా. ఓకే. సో అసలు ఏం జరిగింది, ఎందుకు అంటే ఫస్ట్ ఆల్రెడీ పెళ్ళయిందని చెప్పారు. జనరల్గా అది ఎప్పుడు జరిగింది, పెళ్ళి ఎప్పుడు జరిగింది ఫస్ట్? నా పెళ్ళి 3 years అయిపోయింది, బాబు ఉన్నాడు, ఇప్పుడు 18 months బాబు ఉన్నాడు. ఫస్ట్ అది లవ్ మ్యారేజా అరేంజ్డా? అరేంజ్ మ్యారేజ్. ఎవరు చూస్ చేశారు అది? మా ఇంట్లో వాళ్ళే చూస్ చేశారు, పెద్దల నుంచే చేశారు. మా పిన్ని వాళ్ళందరూ కలిసి చేశారు. చేసిన తర్వాత ఒక బాబు పుట్టిండు. బాబు పుట్టిన తర్వాత మా ఆయనకి నాకు చిన్న గొడవలు జరగడం అయింది. తర్వాత ఆయన తాగి రావడం, వర్క్ వెళ్ళకుండా కొంచెం టార్చర్ చేస్తుండు. ఏం చేస్తుంటాడు ఆయన? ఏం పని చేస్తుంటాడు? డ్రైవింగ్ చేస్తాడు. డ్రైవింగ్ అంటే ఆటో? కార్ డ్రైవింగ్ చేస్తాడు. నేను మా అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చేసిన, అంటే ప్రెగ్నెంట్ నుంచి మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గరనే ఉన్నా. అప్పటికే మాకు గొడవలు అవుతున్నాయి. ఏ విషయంలో? దేనికి? ఆయన వర్క్ వెళ్ళకపోయేది, ఎప్పుడు ఇంటి దగ్గరనే ఉండేది. ఇప్పుడు ప్రెగ్నెంట్ అయిపోయినాక మళ్ళీ ఏమంటారు, డెలివరీ అయినాక చూసుకోవడానికి ఉండాలి కదా, అమౌంట్ లేకుండా ఎట్లా అని ఆయనకి నాకు కొంచెం గొడవలు అయినాయి. చిన్న దానికి ఊకే గొడవలు, తాగేసి రావడం, అట్లా గొడవలు చేసేటోడు. నేను మా అమ్మ దగ్గరనే ఉన్నా.
మా అమ్మ వాళ్ళు ఊకెందుకు గొడవ పెట్టుకుంటారు, ఏదేంది చెప్పు అని అంటే ఆయన ఏమన్నాడు, విడాకులు కావాలని చెప్పిండు. ఊకే గొడవ పెట్టుకుంటుండు కదా, నాకెందుకు, నేను కూడా విడాకులు కావాలని చెప్పి మా ఇంటి దగ్గరనే ఉన్నా. ఆయన వాళ్ళ ఊరికి వెళ్ళిపోయిండు. అంటే మీరు మీ అత్తయ్య వాళ్ళతో పాటు ఉండేవాళ్ళ, సింగిల్ గా ఉండేవారా? మీరు హైదరాబాద్ లో రూమ్ తీసుకొని ఉండేది. ఇక్కడే ఉండేవారు హైదరాబాద్ లోనే ఉండేది. ప్రెగ్నెంట్ కన్ఫర్మ్ అయినాక మా అమ్మ దగ్గరికి వెళ్ళిపోయినా, చూసుకోవడానికి ఎవరు లేరు అని. వెళ్ళిపోయిన తర్వాత మా అమ్మ దగ్గరనే ఉంటున్నా. అయితే మా అమ్మకి చెప్పిన తర్వాత ఇట్లా వాళ్ళతో మాట్లాడారు. మాట్లాడిన తర్వాత ఆయన వెళ్ళిపోయిండు, ఊరికి వెళ్ళిపోయిండు. ఇక్కడ ఖాళీ చేసేసి మొత్తం వెళ్ళిపోయాడు. మొత్తం ఖాళీ చేసేసి వెళ్ళిపోయిండు. నేను డెలివరీ అయినాక డెలివరీకి వచ్చిండు. వచ్చిన తర్వాత మళ్ళీ ఇంక వెళ్ళిపోయిండు, గొడవలు అవుతున్నాయి అనేసి వెళ్ళిపోయిండు. వెళ్ళిపోయిన తర్వాత ఇక నేను అంటే మీకు చెప్పలేదా ఇక్కడ ఖాళీ చేస్తున్నారు ఏంటి ఎలా, అది ఏం చెప్పలేదా, మీతో డిస్కషన్ ఏం చేయలేదా? చెప్పిండు. ఖాళీ అంటే ఇప్పుడు డెలివరీ అయింది కదా, అక్కడ ఎందుకు రూమ్ రెంట్ వేస్ట్, నువ్వు ఇట్లాగా ఉండవు, నేను ఎప్పుడు వర్క్కి పోతా, వద్దులే రూమ్ ఏం వద్దు, నువ్వు మీ ఊర్లోనే ఉండు, కొంచెం బాబు పెద్దోడు అయ్యే వరకు అని మా ఊరికే పంపించేసిండు. ఆయనే పంపించేశాడు? ఆయనే పంపించిండు. మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గరనే ఉన్నాయి గొడవలు అయ్యి ఆయన మొత్తానికే మాట్లాడడం మానేసిండు, వెళ్ళిపోయిండు మొత్తానికి. వెళ్ళిపోయి మాట్లాడడమే మానేసిన తర్వాత కొన్ని రోజుల తర్వాత ఈ నల్గొండలో నరేష్ అనే అబ్బాయి పరిచయం అయ్యిండు. ఓకే, నల్గొండ మీది ఓన్ ప్రాపర్? కట్టంగూరు మాది. మరి ఈ అబ్బాయి ఎక్కడ పరిచయం అయ్యాడు? FB లో పరిచయం అయిన తర్వాత ఆయనకు చెప్పిన నేను, ఈ నరేష్ అనే అబ్బాయికి ఇట్లా నాకు మ్యారేజ్ అయింది, బాబు ఉన్నాడు, మా పరిస్థితి ఇది అని మా ఇంట్లో సిచ్యువేషన్ మొత్తం చెప్పి. అంటే ఆయన ఏమైనా మెసేజ్ చేసిండు, ఎందుకు చెప్పాల్సి వచ్చింది మీ ఇంట్లో పరిస్థితి అంట? ఆయన రిక్వెస్ట్ పెట్టిండు అక్క. పెట్టిన తర్వాత నేను తొందరగా ఏమి యాక్సెప్ట్ చేయలేదు, ఒక 3-4 days కి యాక్సెప్ట్ చేసిన. అది నల్గొండ అని అంటే ఇక్కడ వాళ్ళే మా వాళ్ళు ఎవరో తెలిసిన వాళ్ళు ఉండొచ్చు అని యాక్సెప్ట్ చేసిన. యాక్సెప్ట్ చేసిన తర్వాత మెసేజ్ చేసిండు. మెసేజ్ చూసిన, కాకపోతే రిప్లై అయ్యలేదు 2 days వరకు. తర్వాత మెసేజ్ యాక్సెప్ట్ చేసి చాట్ చేస్తే ఆయన మీరు నాకు తెలుసు అట్లా ఇట్లా అని, ఆయన మీ రిలేషన్ మేము అట్లా ఇట్లా అని చెప్పి ఆయన చార్జ్ చేసిండు. మీరు ఈవెంట్స్ చేస్తారు కదా అట్లా ఇట్లా అని చెప్పి చార్జ్ చేసిండు. అవును అని నేను చార్జ్ చేస్తుంటే అట్లా కొన్ని రోజుల తర్వాత ఆయననే ప్రపోజ్ చేసిండు. ఇట్లా మీరు ఏం ఈవెంట్స్ చేస్తారు జనరల్ గా? డాన్స్ ఈవెంట్స్ చేసేది. మీరు డాన్సర్? దాండియా ఈవెంట్స్ చేసేది. ఆయనే ప్రపోజ్ చేసిండు. ప్రపోజ్ చేసిన తర్వాత, నువ్వు ప్రపోజ్ చేస్తున్నావు, నా లైఫ్ ఇది, నాకు మ్యారేజ్ అయింది, ఒక బాబుండు, మా పరిస్థితి ఇది అని మొత్తం చెప్పిన ఆయనకి. చెప్పిన తర్వాత కూడా ఏం కాదులే, నేను నిన్ను చూసుకుంటా, మీ ఆయనకు విడాకులు ఇయ్యి, నేను నిన్ను మ్యారేజ్ చేసుకుంటా, బాబున్నా పర్వాలేదు, మ్యారేజ్ చేసుకొని మనం మంచిగా ఉందాము, నాది కూడా నల్గొండనే కదా, పక్కనే ఉంటుంది, దగ్గర ఉంటుంది అని చెప్పి ఇట్లా ఇక మాట్లాడి 7 months అయిపోయింది. మాట్లాడుతున్నాం, కలిసిన తర్వాత ప్రెగ్నెంట్ కన్ఫర్మ్ అయింది ఆయన నుంచి. ప్రెగ్నెంట్ కన్ఫర్మ్ అయిన తర్వాత ఆయనకు చెప్పిన, ఇంకా మీ ఆయనకు విడాకులు అయిందా? ఇంకా అవ్వలేదు కదా? అయింది, అప్పటికి అయిపోయింది. అప్పటికి వచ్చిర్రు వాళ్ళు ఒకరోజు, మా ఆయన వాళ్ళు వచ్చి ఆ రోజు ఈయనను కలిసిపోయిన. ఆయన చెప్పిండు విడాకులు తీసుకోవద్దు, అంత దూరం పోవద్దు. మా ఆయన వాళ్ళు బెంగళూరు, అంత దూరం పోవద్దు, అక్కడ పోతే నీ కోపం మీద నేను చంపేస్తారు, వద్దు, విడాకులు తీసుకొని చెప్పిండు. ఈ అబ్బాయి చెప్పిండు. నేను మాకు గొడవలు అవుతున్నాయి కదా, ఇక విడాకులే కావాలని మేము విడాకులు తీసుకున్నాం. విడాకులు తీసుకున్న తర్వాత వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ అంటే నాకు ఏమనిపిస్తుంది అంటే, మీరు ఫస్ట్ మ్యారేజ్ లో ఏదైతే ఉందో నాకు సరిగ్గా డీప్ గా ఏమన్నా చెప్పట్లేదు అనిపిస్తుంది. ఎందుకంటే పని చేయకపోతేనో లేకపోతే తాగితేనో విడాకులు తీసుకునేంత స్టేజ్కి అయితే రాదు కదా. ఇంకా మీ మధ్య ఏం జరిగింది అసలు విడాకులు తీసుకునేంత? అంటే గొడవలు ఎక్కువ అయినాయి. అంటే చిన్న దానికి ఊకే గొడవ పెట్టుకోవడం, తాగేసి రావడం, అట్లా చేస్తుంటే నాకు నచ్చలేదు. మీ అత్తయ్య వాళ్ళు ఉన్నారా? మామయ్య వాళ్ళ అత్తయ్య వాళ్ళు? మా అత్త ఉంది, మా మామయ్య లేడు, వాళ్ళు బెంగళూరులో ఉంటారు. మేమే ఇక్కడ ఉంటాము, వాళ్ళ ఫ్యామిలీ అంతా అక్కడనే ఉంటారు. వాళ్ళు ఏం మాట్లాడలేదా మరి విడాకులు తీసుకుంటుంటే? వాళ్ళు వచ్చి వాళ్ళు కావాలన్నారు, మేము తీసుకుపోతాం అమ్మాయిని అని అంటే ఆయన ఏమో ఏం మాట్లాడలేదు, ఆయన వద్దన్నట్టుగానే ఉన్నాడు. సరే అనేసి మేము కూడా వద్దు అని చెప్పిన తర్వాత విడాకులు అయిపోయినాయి, వాళ్ళు వెళ్ళిపోయినారు. మీ ఆయన ఎప్పుడైనా మిమ్మల్ని కొట్టడం కానీ ఇంకేమన్నా అనడం కానీ జరిగిందా? కొట్టడం అయితే ఏం లేదు కానీ గొడవలే ఊకే పెట్టుకునేది. ఓకే, గొడవ పెట్టుకునేది. సో అందుకనే విడాకులు అయిపోయినాయి. మీకు ఏమన్నా డబ్బులు చెల్లించారా మరి విడాకులు? ఏం ఇవ్వలేదు. బాబుని ఇచ్చేయమని చెప్తే మేము బాబుని ఏమో మా దగ్గరనే ఉంచుకుంటామని చెప్పి బాబుని మా దగ్గరనే ఉంచుకున్నాము. డబ్బులు ఏమి ఇవ్వలేదు. అది విడాకులు పెద్ద మనుషుల ద్వారానే అయింది, వాళ్ళ ఫ్యామిలీ మా ఫ్యామిలీ అట్లా. కోర్టులు అవ్వలేదు, ఓన్లీ పెద్ద మనుషుల ద్వారానే అయింది. ఆ తర్వాత ఆ విడాకులు అయిన తర్వాత ఈయనకు చెప్పిన ఇట్లా విడాకులు అయిపోయినాయి అని. సరేలే నేను మ్యారేజ్ చేసుకుంటా,
విడాకులు అయితే అయిపోయినాయి కదా, మ్యారేజ్ చేసుకుంటే కొన్ని రోజుల తర్వాత చేసుకుందామని అన్నాడు. అన్న తర్వాత అట్లా మేము కలవడం అట్లా అయింది. ప్రెగ్నెంట్ కన్ఫర్మ్ అయింది ఈ నరేష్ అనే అబ్బాయి నుంచి. వాళ్ళ ఇంట్లో నువ్వు అడిగావా మరి? మీ ఇంట్లో చెప్పావా? మీ అమ్మ వాళ్ళతో మాట్లాడించు, మీ ఇంటికి తీసుకెళ్ళు, ముందే ఈ తతంగాలు ఎందుకని అడిగావా? లేదు, ప్రెగ్నెంట్ కన్ఫర్మ్ అయినాక చెప్పమని చెప్పిన. మీ ఇంట్లో చెప్పు ఇట్లా ప్రెగ్నెంట్ అంటే బిఫోర్ మీరేం అడగలేదా? నేనేం అడగలేదు. బిఫోర్ మీ ఇంట్లో చెప్పొచ్చు కదా, ఎందుకు ఎలాగో పెళ్లి చేసుకుంటా, ఇట్లా క్యాస్ట్ ఫీలింగ్ ఉంటది, మా అమ్మ వాళ్ళు ఒప్పుకోరు. మాది ఎస్సీ క్యాస్ట్, అబ్బాయి వాళ్ళది ముదిరాజ్. అయితే మాకు ఇట్లా క్యాస్ట్ ఫీలింగ్ ఉంటుంది, మా అన్న విషయంలో కూడా ఇట్లానే అయింది, మా వాళ్ళు ఒప్పుకోలేదు, క్యాస్ట్ ఫీలింగ్ ఉంటుంది, వాళ్ళు ఒప్పుకోరు అని చెప్పిండు. ఆ తర్వాత నేను ఇంకేం అడగలేదు వాళ్ళ. మరి క్యాస్ట్ ఫీలింగ్ ఉంటుంది అని అంటే మరి అలాంటి ఫ్యామిలీలో వెళ్ళి ఎలా ఉందాం అనుకున్నాం? మరి అప్పుడు బల్బ్ వెలగలేదా మీకు? ఈ అబ్బాయి ఏంటి ఇంత క్యాస్ట్ ఫీలింగ్ చూపిస్తున్నాడు, ఈ అబ్బాయిని చేసుకొని నేనేం సుఖపడతా, ఈ అబ్బాయికి ఇంకా ఈ అబ్బాయికి పుట్టిన అబ్బాయి ఇంకొక అబ్బాయి నాకు ఉన్నాడు అని చెప్పేసి అప్పుడేం ఆలోచించలేదా? మళ్ళీ చదువుకున్నట్టే ఉన్నావు, దాన్ని అంటున్నావు, సొసైటీలో తిరుగుతూనే ఉంటావు, అసలు ఇంకా ఏం జరిగింది మీ మధ్య? ఈ అబ్బాయి చెప్పిండు మా ఇంట్లో, మా అమ్మ వాళ్ళకి మా నాన్న వాళ్ళకి క్యాస్ట్ ఫీలింగ్ ఉంది, నాకు అట్లాంటిది ఏం లేదని చెప్పిండు ఈయన. నేనైతే మ్యారేజ్ చేసుకుంటా అని నమ్మించిండు అక్క. అంటే అడిగావా ఎప్పుడైనా, నాకు ఆల్రెడీ పెళ్ళైపోయింది, బాబు ఉన్నాడు కదా, అసలు నువ్వు నన్నే ఎందుకు సెలెక్ట్ చేసుకుంటున్నావు, అంతగానో ఏం నచ్చింది నాలో అని అడిగావా? అడిగిన నేను ఇప్పుడు నాకు మ్యారేజ్ అయింది, బాబు ఉన్నాడు కదా, నువ్వు నాతో ఎందుకు ఉంటా అంటున్నావు అంటే, ఏం కాదు బాబున్నా పర్లేదు, ఇంకా బాబు ఎవరికన్నా ఇచ్చేయమని చెప్పిండు. బాబు ఎవరికన్నా ఇచ్చేయమని చెప్పిండు. అప్పుడు నువ్వు జాదలేవు, నీ బాబుని ఎవరికన్నా ఇచ్చేసేయి అని చెప్పిండు. నేను బాబుని ఎట్లా ఇస్తా, నేను ఇవ్వను, మా దగ్గరనే ఉంటాడు, నా దగ్గరనే ఉంటాడు, నేనే చూసుకుంటాను అని చెప్పిన తర్వాత సరేలే అని చెప్పిండు. అదేంటి బాబును వేరే వాళ్ళకి ఇచ్చే అన్నప్పుడన్నా మీకు బల్బ్ వెలగలేదా మరి? అప్పుడు నాకు అంత అర్థం కాలేదు. అంటే నువ్వు చూసుకోలేవు, మీ అమ్మ కొంచెం ఏజ్డ్, ఆమె కొన్ని రోజులు ఉంటుంది. ఈయనేం చేస్తాడంట నేను చేసుకున్నాక? చూసుకోలేవు నువ్వు అని చెప్పిండు. బాబుని చూసుకోలేవు, ఎవరికి. అసలు మీరు నిజంగా పెళ్లి చేసుకుందాం అనుకునే రిలేషన్షిప్ లోకి దిగారా? ఇప్పుడు పెళ్లి చేసుకున్న హస్బెండ్ అయితే, ఇప్పుడు చాలా మందికి ఫస్ట్ పెళ్లి అయిపోయి పిల్లలు ఉంటారు, సెకండ్ హస్బెండ్ అయితే వదిలే వేరే వాళ్ళకి ఇచ్చేయని అయితే చెప్పాడు కదా, సచ్చినట్టు సాత్తాడు కదా, మరి ఎందుకు క్వశ్చన్ చేయలేదు మీరు? నేను అడిగిన వేరే వాళ్ళకి ఇచ్చేయమంటున్నావు ఎందుకంటే, నువ్వు జాదలేవు, నీకు అంత ఓపిక ఉండదు, వాడిని చూసుకోలేవు, నీ వల్ల కాదు అని చెప్పిండు. ఈయన చూసుకోలేస్తా ఉంటున్నా మరి? ఈ పెద్ద అబ్బాయిని, చిన్న అబ్బాయిని చూసుకోలేవు, పెద్ద అబ్బాయిని చూసుకోలేస్తా ఉంటున్నా అట్లా అని చెప్పిండు. చెప్పిన తర్వాత అట్లా ఇట్లా ఉంటుంది, నా బాబు నా దగ్గరనే ఉంటాడని నేను చెప్పిన తర్వాత ఇక అట్లా మాట్లాడడం జరిగింది. కలిసేది ఓకే, మా ఇంటికి కూడా వచ్చిండు అక్క. ఇంటికి వచ్చేది, మా వాళ్ళు ఎవరు లేనప్పుడు ఇంటి దగ్గరికి వచ్చిపోయేది. మీ అమ్మ ఏం చేస్తుంటారు? అమ్మ ఇంటి దగ్గరనే ఉంటది, అమ్మ ఏదైనా ఊరికి వెళ్ళినప్పుడు వచ్చేది, ఆయన వచ్చేది. కట్టంగూరు అంటే కొంచెం పల్లెటూరే కదా, మరి అంత పెద్ద సిటీ ఏం కాదు, హైవే రూట్. చుట్టుపక్కల వాళ్ళు ఇంట్లో వాళ్ళు చూస్తారు కానీ లేకపోతే ఇంకొకటి ఏరే ఇదవుతుందని కానీ, ఫస్ట్ ఆఫ్ ఆల్ అదే అలాంటి భయాలు ఏం లేవా మీకు? ఏం లేదు, డైరెక్ట్ వచ్చేసింది. అంటే మీరేం చెప్పలేదా? చెప్పినా కానీ మీ అమ్మ లేదు కదా మీ ఇంట్లో అని చెప్పి వచ్చిండు. మా ఇంట్లో అమ్మ నేను ఇద్దరమే ఉంటాం. ఓకే, ఇంట్లో ఎవరు ఉండరా? మీ నాన్నగారు? మా నాన్న లేడు, చనిపోయింది. ఇంకా అన్నయ్య తమ్ముళ్ళు? మా అమ్మకి నేను ఒక్కదాన్నే. ఓకే. ఈయన వచ్చిండు, అప్పుడప్పుడు వచ్చిపోయేది. వచ్చిన తర్వాత ప్రెగ్నెంట్ కన్ఫర్మ్ అయింది ఈయనతోటి. ఇట్లా చెప్పిన ప్రెగ్నెంట్ కన్ఫర్మ్ అయింది, మరి ఏమంటావు మ్యారేజ్ చేసుకుందామంటే, అంటే ఇప్పుడు వద్దు, ఒక 2 days ఆగు, ఇప్పుడే వద్దు, మా ఇంట్లో కూడా మాట్లాడతాను నేను అని అన్నాడు. అయితే నేను ఒక రోజు అట్లానే ఉన్న తర్వాత ఇంకా ఫోనే చేయడం బంద్ చేసిండు, బ్లాక్ చేసిండు. ఏంటి 2 daysకే బ్లాక్ చేసిండు. బ్లాక్ చేయగానే నేను ఇంకా వేరే నెంబర్ నుంచి ఫోన్ చేసి కాల్ చేసి, నేను చనిపోతాను, ఇట్లా చేస్తున్నావు ఏందని నేను చెప్పి అడిగిన. ఇప్పుడు నా పరిస్థితి ఏంది, ఇట్లా ప్రెగ్నెంట్ చేసి వదిలేస్తే ఇప్పుడు ఏంది, నా పరిస్థితి ఏంది, అసలు నా గురించి పట్టించుకోవా నువ్వు, నీ పాటికి నువ్వు ఇట్లా చేసి వెళ్ళిపోయినావు, ఇప్పుడు నా పరిస్థితి ఏంది అని అడిగిన తర్వాత వచ్చిండు. నల్గొండకి వెళ్తే నల్గొండకి వచ్చిండు. వచ్చి మళ్ళీ హైదరాబాద్ తీసుకొచ్చిండు. మేము ఇప్పుడు హైదరాబాద్కి వచ్చేది వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ ఇంటి దగ్గరికి. దేనికి? కలవడానికి. అయితే వాడికి తీసుకొచ్చి ఇప్పుడే ప్రెగ్నెంట్ వద్దు, మనమైతే మ్యారేజ్ చేసుకుందాం కానీ ఇప్పుడే ప్రెగ్నెంట్ వద్దు, ఇది తీసేయించుకొని టాబ్లెట్స్ తెచ్చిచ్చిండు ఆయనే. మళ్ళీ తెచ్చిచ్చి వేసుకున్న తర్వాత అది అవాషన్ అయిపోయింది. ఆ రోజు అక్కడనే ఉన్నా. నెక్స్ట్ డే అదే రోజు నైట్ నా ఫోన్ తీసుకుండు ఆయన, నాకు తెలియకుండానే. నా ఫోన్ లాగా ఆయనకు తెలుసు. నేను దిగిన ఫొటోస్, చాటింగ్స్, కాల్ రికార్డింగ్స్ అన్ని డిలీట్ చేసిండు. ఎందుకని? ఆయన చేసింది కూడా నాకు తెలియదు, నేను నెక్స్ట్ డే చూసుకున్నా. అంటే ఎప్పుడు కూడా, అంటే నీకు నిజంగానే ఆయన జెన్యున్గా నీతో ఉంటున్నాడు, నేను నిజంగానే ప్రేమిస్తున్నాడు అని నీకు అనిపించిందా ఎప్పుడైనా? లేదు ఈయన నిజంగా నన్ను మోసం చేస్తున్నాడేమో, అబ్బాయికి పెళ్ళవలేదు, నాకు పెళ్ళైపోయింది, అయినా నాతో ఎందుకు ఉంటాడు, ఆయన సొసైటీలో ఎన్ని జరుగుతున్నాయి
అని చెప్పేసి ఎప్పుడైనా మీకు థాట్ రాలేదా? ఆయన నిజంగానే ప్రేమిస్తున్నాని నేను నాతోటే ఉంటుండు, నాతోటే మాట్లాడుతుండు కదా అని నాకు ఇంకా వేరే ఏం డౌట్ రాలే ఆయన మీద. అదే రోజు నైట్ నా ఫోన్ తీసుకొని అన్ని డిలీట్ చేసిండు. నేనేం చేసిన అంటే అంతకు ముందే మా ఫ్రెండ్స్కి పంపించుకున్నా ఫొటోస్ ఇవి. ఓకే, పంపించుకొని పెట్టిన ఎందుకైనా మంచిది అంటే. మరి మీరు ఎందుకు పంపించుకొని పెట్టారు? అంటే మీ ఇద్దరికి నమ్మకాలు లేవన్నమాట ఇక్కడ. నమ్మకం అంటే ఆయన ఎప్పుడు ఫోన్ చేసినా ఫొటోస్ డిలీట్ చేయని అది చెప్పేది అక్క. ఫొటోస్ డిలీట్ చేయి ఎందుకులే, ఫొటోస్ ఇప్పుడే ఎందుకు ఫోన్లో, మళ్ళీ మీ ఇంట్లో వాళ్ళు ఎవరైనా చూస్తారు నీ ఫోన్ తీసుకున్నప్పుడు, మళ్ళీ ఎవరైనా అడిగితే ప్రాబ్లం అవుతుంది, వద్దు డిలీట్ చేయనంటే ఎందుకైనా అప్పటికే డౌట్ కొన్ని ఇప్పుడు ప్రెగ్నెంట్ కన్ఫర్మ్ అవుతుంది అని కొన్ని రోజుల ముందు అప్పటికే డౌట్స్ వస్తున్నాయి, ఎందుకైనా డిలీట్ చేయి అంటుండే అట్లా ఇట్లా అని. మా ఫ్రెండ్స్కి తెలుసు ఆయన, మళ్ళీ మా ఫ్రెండ్స్ అందరికి తెలుసు ఆయన, మా ఫ్రెండ్స్కి కూడా పరిచయం, మా ఫ్రెండ్స్ తోటి కూడా మాట్లాడేది ఆయన. అయితే వాళ్ళకి పంపించుకొని పెట్టిన. ఈయన డిలీట్ చేసిన తర్వాత నెక్స్ట్ డే నేను అడిగిన ఎందుకు నా ఫోన్లో అన్ని డిలీట్ చేసినావు అంటే, లేదు నా ఫోన్లో ఉన్నాయి, నా ఫోన్కి పంపించుకొని నీ దాంట్లో డిలీట్ చేసిన, నీ ఫోన్లో ఏం వద్దులే, ఇప్పుడు నా ఫోన్లో ఉన్నాయి కదా, ఇద్దరిట్లో ఎవరో ఒక ఫోన్లో ఉంటాయి కదా, వద్దులే అని చెప్పిండు. నువ్వు ఇదంతా ఎట్లనో చేస్తున్నావు, అసలు ఏంది, నువ్వు పెళ్ళి చేసుకుందామన్నావు, ఇది తీసేపించినావు, అవర్షన్ అయిపోయింది, ఇప్పుడేమో ఇవి డిలీట్ చేసినావు ఏందని అడిగితే ఇక అక్కడనే బస్ స్టాండ్ దగ్గర వదిలేసి వెళ్ళిపోయిండు. ఎక్కడ? హైదరాబాద్లోనా? ఎల్బీ నగర్లో. ఓకే, వదిలేసి వెళ్ళిపోయాను, నువ్వు ఇంటికి పో, నేను తర్వాత మాట్లాడతా నీతోటి అని వదిలేసి వెళ్ళిపోయిన తర్వాత ఇంకా ఫోన్ చేసి స్విచ్ ఆఫ్. ఒకదానివే వచ్చావా మీ బాబుని తీసుకు? ఒకదాన్నే వచ్చిన. బాబుని 2 months 2 years బాబుని వదిలేసి ఈయన కోసం, ఈ అందగాడి కోసం వచ్చినావు, రెక్కల గుర్రం కట్టుకొని ఈయన కోసం వచ్చావు. తర్వాత బస్ స్టాప్లో వదిలేశాడు. వచ్చాడు, అసలు ఏమని చెప్పి వెళ్ళాడు? నువ్వేమన్నా చిన్నపిల్లవా బస్ స్టాప్లో వదిలేస్తే తప్పిపోతుంది అనుకోవడానికి? బస్ స్టాప్ అసలు ఏం చెప్పి వదిలేశాడు బస్ స్టాప్లో? నువ్వు ఇంటికి వెళ్ళు, నేను వచ్చిన తర్వాత మాట్లాడతా, నేను నల్గొండకు వచ్చిన తర్వాత మనం మ్యారేజ్ చేసుకుందాంలే, ఇప్పుడైతే నువ్వు వెళ్ళు ఇంటికి అని చెప్పి వదిలేసిపోయిండు. వదిలేసిపోయిన తర్వాత అప్పటికి బ్లాక్ చేసిండు, వదిలేసిపోయి వెళ్ళిపోయి అక్కడి నుంచి వెళ్ళిపోయి బ్లాక్ చేసిండు. ఫోన్ చేస్తే స్విచ్ ఆఫ్. మళ్ళీ తర్వాత ఆన్ చేసి నువ్వు ఇట్లా చేస్తున్నావు, నువ్వు వదిలేస్తావు, ఇట్లా కాదు, నేను స్టేషన్కి పోతా అని ఫోన్ చేసి చెప్పిన. నీ మీద కేసు పెడితే నువ్వేమో ఇప్పుడు రెస్పాండ్ కావట్లేదు, నా నెంబర్ ఎందుకు బ్లాక్ చేసినావు అని ఇంకా కొంచెం గొడవ గట్టిగా పెట్టుకున్నాం. గొడవ పెట్టుకున్న తర్వాత ఏం చేస్తావో చేసుకోపో అట్లా ఇట్లా అంటే వాళ్ళ ఇంటి దగ్గర పోయినా. వాళ్ళ ఇల్లు తెలుసా నీకు? వాళ్ళ ఇల్లు నాకు తెలియదు, ఎప్పుడు చూపించలేదు. కాకపోతే నేను కనుక్కొని వెళ్ళిన వాళ్ళ ఇంటి సైడ్ ఏరియా సైడ్ ఈయన ఫోటో చూపించి ఈయన వీళ్ళ ఇల్లు ఎక్కడ ఉంటుందో చెప్పమని అడిగి అట్లా వెళ్ళిన. ఏ ఏరియాలో ఉంటాడు? నల్గొండలో పెద్దబండ గవర్నమెంట్ స్టేడియం ఉంది కదా, స్టేడియం దగ్గర పెద్దబండలో ఉంటాడు. అడిగితే చెప్పిర్రు, ఇల్లు చూపించారు. చూపిస్తే వాళ్ళ ఇంటి దగ్గర పోయినా. అంతకుముందే వాళ్ళ పోతుంటేనే వాళ్ళ డాడీకి ఫోన్ చేసిన, అంకుల్ ఇట్లా మీ అబ్బాయి ఇట్లా నన్ను లవ్ చేసి. డాడీ నెంబర్ ఉంది మీ దగ్గర? ఆయన ఫోన్లో నుంచి తీసుకున్నాను నేను. ఎప్పుడు జరిగింది ఇది? అంటే మాకు గొడవలు అవుతున్నాయి అంతకు ముందు నుంచి, 2-3 days నుంచి గొడవలు అవుతుంటే ఒక రోజు ఆయన ఫోన్ తీసుకున్నా. ఆయన ఫోన్ తీసుకొని వాళ్ళ డాడీ నెంబరు వాళ్ళ అన్నయ్య నెంబర్ తీసుకొని పెట్టుకున్న తర్వాత వాళ్ళ డాడీకి ఫోన్ చేసిన, అంకుల్ ఇట్లా మీ అబ్బాయి ఇట్లా చేసిండు, మరి ఇప్పుడు ప్రెగ్నెంట్ కన్ఫర్మ్ అయిన తర్వాత 2 daysలో మ్యారేజ్ చేసుకుందాం అని చెప్పి ఇప్పుడు తీపిచ్చిండు, ఇప్పుడు నా పరిస్థితి ఏంది అంకుల్, ఫోన్ చేస్తే ఎత్తట్లేదంటే ఏమో నాకు తెలియదు ఆయన గురించి మాకు సంబంధం లేదు, ఆయన అయితే ఇంటి దగ్గర లేడు అని చెప్పి అట్లనే అన్నారు. నేను మా ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత ఒక 2 days నుంచి ఆయన వాళ్ళ డాడీకి ఫోన్ చేసి చెప్తానే ఉన్నా, వచ్చిండా అంకుల్ నరేష్ వచ్చిండా అని అడిగితే లేడు రాలేదు, మాకు తెలియదు, మేము ఫోన్ చేసినా లిఫ్ట్ చేయట్లేడు, అప్పటికి ఇంట్లోనే ఉన్నాడు. మరి వాళ్ళైనా ఫోన్ చేసి కనుక్కోవాలి కదా, ఇట్లా ఎందుకు చేసినా మందలియాలి కదా. మేము అడుగుతాంలే అని అన్నారు. అడుగుతాంలే అంటారు కానీ మళ్ళీ రిటర్న్ కాల్ చేసి ఏం చెప్పట్లేదు. నేనే కాల్ చేసిన మళ్ళీ, ఏంది అంకుల్ ఏం చెప్పట్లేరు, ఇప్పుడు నా పరిస్థితి ఏంది, అబ్బాయి అట్లా చేసిండు అని అడిగితే ఏమో అమ్మ మాకు తెలియదు, ఇంటి దగ్గర లేడు, మాకు తెలియదు అనే చెప్తున్నారు ఊకే. అసలు ఎంత ఉన్నారు అసలు పేరెంట్స్? మా ఇంటి దగ్గర వాళ్ళ అన్నకు ఫోన్ చేస్తేనేమో ఆయన గురించి మాకు సంబంధం లేదు, ఆయన నీకు కావాల్సింది ఆయనతోటే మాట్లాడుకొని ఆయన గట్టిగా మాట్లాడింది. మరి ఆయనకు చేయపోయావా వేరే నంబర్ నుంచి? ఆయన అప్పటికే ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకుండు. ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకుండానే వీళ్ళకి. అసలు ఆయన ఏం చేస్తుంటాడు, ఏం పని చేస్తుంటాడు జనరల్గా? ఎలక్ట్రీషియన్, కరెంట్ బిల్స్ కొడతాడు, మళ్ళీ చదువుకుంటే ఇది చేసుకుంటాడు. వాళ్ళ నాన్నకి చెప్పిన తర్వాత అసలు రెస్పాండ్ కావట్లే. వాళ్ళ ఇల్లు తెలుసుకొని వాళ్ళ ఇంటి దగ్గర పోయినా. వాళ్ళ ఇంటి దగ్గర పోతే వాళ్ళ వదిన వచ్చి గేట్ వేసుకుంటుంది, ఆయన లేడు, ఇంట్లోకి రావద్దు, ఆయన లేడు అని గేట్ వేసుకుంది. ఆ అంకుల్కి ఫోన్ చేసిన, వాళ్ళ ఇంటికి పోయే ముందు ఫోన్ చేస్తే నేను ఇంటి దగ్గర లేనని చెప్పిండు. మళ్ళీ ఇంటి దగ్గరికి పోయి చూస్తే ఆయన అన్నీ వాళ్ళ ఇంట్లోనే ఉన్నాడు. వాళ్ళ ఇంట్లోనే ఉండి ఏంది అంకుల్ ఇట్లా ఫోన్ చేస్తే నేను లేనని చెప్పారు కదా అని అంటే నన్ను చూసి ఇంకా లోపలికి వెళ్ళిపోతుండే, ఏం మాట్లాడలే, నన్ను చూసి లోపలికి వెళ్ళిపోతున్నావు.
ఇంటి ముందరనే కూర్చున్న తర్వాత ఏం చేస్తావో చేసుకో, కేసు పెడతావా సస్తావా సావు, ఏం చేస్తావో చేసుకో అని ఇంకా వాళ్ళు మాట్లాడి, నేను ఒక్కదాన్నే ఉన్నా అక్కడ. అట్లా మాట్లాడారు. తర్వాత నేను షీటీంకి పోయి కంప్లైంట్ చేసిన, ఇట్లా అబ్బాయి ఇట్లా చేసిండు సార్ అని. చేయగానే ఆయనని పిలిపించారు. పిలిపియంగానే మీది వేరే విలేజ్ కదా, అమ్మాయి వాళ్ళ విలేజ్కి పోవాలి, ఇక్కడ నడవదు కేసు అని మా విలేజ్కి షిఫ్ట్ చేసారు. కట్టంగూరికి పోయిన తర్వాత ఆ పోలీస్ స్టేషన్ దగ్గర అడుగుతుంటే నేను చేసుకోను అని చెప్తుండు. నేను చేసుకోను, నాకు అంత తెలియదు, ఆమెకు పెళ్ళయింది, నేను ఏదో టైంపాస్కి ఉన్నా ఆమెతోటి, నాకు ఆమె ఇట్లా చేస్తుందని తెలియదు నాకు అని, నేను చేసుకోను, అవసరమైతే చావనన్నా చేస్తా, జైలు కన్నా పోతా, కానీ అసలు నేను చేసుకోనంటే చేసుకోనని అన్నాడు. అప్పుడు మీరేమన్నారు? నేనేమో నా లైఫ్ ఇట్లా చేసినావు, ఇప్పుడు ఏంది నా పరిస్థితి అని ఆయనకి, మేము దిగిన ఫోటోలు నా గురించి ఎట్లా తెలియదు, నాకు పెళ్ళయిందని తెలుసు కదా, బాబుండని తెలుసు కదా, మా ఇంటికి కూడా వచ్చినా నీకు ఇదంతా తెలియదు అప్పుడు అని ఫొటోస్ అవన్నీ చూపించిన. అయినా కానీ నేను చేసుకోను అని అంటే పోలీస్ వాళ్ళకి చెప్పినా కూడా అన్ని ప్రూఫ్స్ తీసుకొని ఇచ్చిన వాళ్ళకి, కాల్ రికార్డింగ్స్, మేము దిగిన ఫొటోస్, ఆయన చెప్పిన అన్ని ప్రూఫ్స్ ఇచ్చిన తర్వాత ఆయన చేసుకుని అంటుండు కదా, మేమేం చేయమమ్మా అని పోలీసు వాళ్ళ సైడే మాట్లాడారు. అట్లా మాట్లాడుతుంటే సూసైడ్ చేసుకున్నాక ఆ స్టేషన్కే 15 days తిరిగినాం. ఓకే. ఆయన ఏమన్నారు అంటే పోలీసులు ఏమన్నారు ఫైనల్గా? ఏమన్నారు, ఆయన చేసుకోడు, నీకు ఇంకోటి ఏంటంటే డివర్స్ కోర్టు నుంచి లేదు కాబట్టి కేసు కాదు, ఆయన చేసుకొని అంటుండు, ఇక మీ తర్వాత మీరు బయట మాట్లాడుకుంటే బయటనే మాట్లాడుకొని మీ ఇష్టం అని చెప్పి పంపించిండు. పంపించిన తర్వాత వీళ్ళు పెద్ద మనుషులు మాట్లాడి డబ్బుల గురించి మాట్లాడుతారు. డబ్బుల గురించి మాట్లాడితే నాకు డబ్బులు ఏమొద్దు, నేను ఆయనని నమ్మినా, నేను ఆయన కోసమే ఉన్నా, నాకు డబ్బులు అవసరం లేదు, నేను ఆయననే పెళ్లి చేసుకుంటా లేకపోతే చనిపోతాను, సూసైడ్ చేసుకున్నా స్టేషన్ దగ్గరనే. సూసైడ్ చేసుకున్న తర్వాత మా అమ్మ వాళ్ళు హాస్పిటల్ తీసుకుపోయారు. హాస్పిటల్ని తీసుకుపోయి తర్వాత డిశ్చార్జ్ అయిపోయిన తర్వాత మళ్ళీ స్టేషన్ దగ్గరికి పిలిచిన తర్వాత ఇప్పుడన్నా చేసుకుంటాడా ఎట్లా అని అడిగితే మళ్ళీ అప్పటికి చేసుకోను అంటే చేసుకొని అంటుండు. చేసుకోను అని వీళ్ళు మా అమ్మ వాళ్ళతో ఇట్లా డబ్బులు మాట్లాడి 2,50,000 కట్టించారు. నేను అప్పటికి చెప్పిన, నాకు అయితే డబ్బులు అయితే వద్దు, నాకు ఆ అబ్బాయి కావాలి, డబ్బులు తీసుకున్నా కానీ నేనైతే వదిలిపెట్టాను, నాకు ఆ అబ్బాయి కావాలి, అసలు నాకు డబ్బులు వద్దన్నా మీరు బలవంతంగా ఇస్తారు, నాకు ఇష్టమే లేదు డబ్బులు తీసుకోవడం, డబ్బుల కోసమని నేను ఇంత చేసింది, ఆయన ప్రెగ్నెంట్ చేసి ఇట్లా వదిలేసి నా లైఫ్ అంతా స్పాయిల్ చేసిండు, నాకు డబ్బులు ఎందుకు అవసరం లేదని అన్నా. వాళ్ళు అప్పటికే డబ్బులు ఇచ్చిరు, మా అమ్మ వాళ్ళు తీసుకున్నారు, ఇక అంతే అయిపోయింది అని సైన్స్ చేయించుకొని వదిలేసుకొని వెళ్ళిపోయారు. ఫోన్ చేస్తే ఇప్పుడు ఆయనకి స్విచ్ ఆఫ్, ఫోన్ తీసేసిండు. ఇప్పుడు నా లైఫ్ అటు కాకుండా ఆయన వల్ల మా చేసుకున్న హస్బెండ్తో డైవర్స్ తీసుకున్నా, ఇటు చేసుకుంటా అని చెప్పి నమ్మించి ఇటు పెళ్లి చేసుకోలేదు, నా లైఫ్ అటు కాకుండా ఇటు కాకుండా ఆగం చేసిండు అక్క. ఏదో ఇన్స్టాలో చాట్స్ అని విన్నాను, అదేంటిది? ఈయన మీద డౌట్ ఉండే నాకు, అంటే ఎప్పుడు ఫోన్ అడిగినా ఇయ్యపోయేది. ఓకే. అయితే ఇయ్యపోయేసరికి ఒక అమ్మాయి మీద డౌట్ వచ్చింది. ఎలా? ఫోన్ చాటింగ్ ఏం లేదు, అమ్మాయి ఫాలో చేసిండు, ఆమె ఫోటోలు ఉండే ఇంతకుముందు ఇన్స్టాగ్రామ్లోనా, అంటే ఈయన గ్యాలరీలో అమ్మాయి ఫోటోలు ఉండే, ఈ అమ్మాయి ఎవరంటే తెలిసినామా అని చెప్పి డిలీట్ చేస్తున్నా ఎప్పుడో ఫోటోలు అని డిలీట్ చేసిండు నా ముందే. అప్పటికే నాకు డౌట్ ఉండే. తర్వాత నేను మా ఇద్దరు ఫొటోస్ పెట్టి ఒక ఇన్స్టా ఐడి క్రియేట్ చేయగానే అమ్మాయి మెసేజ్ చేసింది, ఏంది అంటే ఆయన టిల్లు అని పిలుస్తాను నార్మల్గా, నరేష్ని. అయితే ఎందుకు మ్యారేజ్ చేసుకున్నావా, నా లైఫ్ ఎందుకు స్పాయిల్ చేసినావు, నన్ను చేసుకుంటా అని చెప్పినావు కదా, నన్ను యూజ్ చేసుకున్నావు, నా లైఫ్ స్పాయిల్ చేసినావు, నన్ను మా ఫాదర్ లాగా చూసుకుంటాను, అన్నీ నేనే ఉంటా అని చెప్పి ఇప్పుడు నువ్వెందుకు ఇట్లా మ్యారేజ్ చేసుకొని వెళ్ళిపోయినావు, నేను సూసైడ్ చేసుకొని చనిపోతా, ఇట్లా అని అమ్మాయి చాట్ చేస్తుంది. చాట్ చేస్తే అట్లా కాదు, నేను ఈ అమ్మాయితో రిలేషన్లో ఉన్నా, ఈ అమ్మాయిని మ్యారేజ్ చేసుకోవాలనుకుంటున్నా, అట్లానే ఆమెకి చాట్ చేసిన ఆయనలాగా. చాట్ చేసేసరికి లేదు నేను చనిపోతా, నేను ఉండను, నువ్వు నా లైఫ్ ఎందుకు స్పాయిల్ చేసినావు, ఇట్లానే ఆమె కొంచెం చాట్ చేసింది. కాదు ఇట్లా లేదు. ఇది ఎప్పుడు జరిగింది, ఎప్పుడు చాట్ చేశారు? బిఫోర్ ప్రెగ్నెంటా, ఆఫ్టర్ ప్రెగ్నెంటా? ప్రెగ్నెంట్ అయిపోయిన తర్వాత ఈ గొడవ నడుస్తుంటేనే. ఓకే. గొడవ అవుతుంటేనే అమ్మాయి మెసేజ్ చేసింది. ఓకే. ఎలాగా నువ్వు మీ నరేష్ ఐడికి ఫాలో కొట్టావా? లేదు, మేమిద్దరం దిగిన ఫొటోస్ పెట్టి ఒక ఐడి క్రియేట్. మరి అమ్మాయికి ఎలా వెళ్ళింది ఆ ఐడి? ఆ అమ్మాయికి నేనే ఫాలో కొట్టిన. ఓకే. అమ్మాయి ఐడికి ఫాలో కొట్టంగానే అమ్మాయి ఐడి తెలుసుకొని ఫాలో కొట్టంగానే అమ్మాయి వెంటనే మెసేజ్ చేసింది, యాక్సెప్ట్ చేసి మెసేజ్ చేసింది. ఆమె సూసైడ్ చేసుకున్నట్లు అంటే లేదు ఈ అమ్మాయిని లవ్ చేసిన, ఇట్లా ఈ అమ్మాయితోటి మ్యారేజ్ చేసుకోవాలనుకుంటున్నా, ఇంకా నన్ను వదిలేసి ఇట్లని చెప్పి మెసేజ్ చేయగానే ఆమె ఇక బ్లాక్ చేసుకుంది, చేయలేదు. తర్వాత మళ్ళీ రీసెంట్గా ఒక అమ్మాయి మెసేజ్ చేసింది.
మళ్ళీ సేమ్ ఐడికి సేమ్ ఐడి. మీరేం ఫాలో అంటే ఆయన ఉన్న ఫాలోవర్స్ మొత్తం నేను ఫాలో కొట్టేసిన. ఓకే. కొట్టంగానే ఆ అమ్మాయి మెసేజ్ చేసింది. ఆ అమ్మాయి ఎవరు? ఆ అమ్మాయికి మ్యారేజ్ అయింది, బాబు పాప ఉన్నారు. ఆ అమ్మాయికి కూడా అమ్మాయికి కూడా బాబు. ఏంటి అందరూ పెళ్ళైన వాళ్ళకి ఎందుకు ఇలా చేస్తున్నాడు? తెలీదు, ఇంత ముందు తెలియదు నాకు. ఇది ఐడి క్రియేట్ చేసినాక వాళ్ళు మెసేజ్ చేస్తుంటే నాకు అప్పుడు తెలిసింది ఇట్లా ఇది ఉందని. తర్వాత అమ్మాయి మెసేజ్ చేస్తుంది, ఏమైంది మ్యారేజ్ చేసుకున్నావా అట్లా ఇట్లా అని. అయితే అవును మ్యారేజ్ అయిందంటే చెప్పలేదు, ఫొటోస్ చూసి షాక్ అయినా అట్లా ఇట్లా అని అమ్మాయి చాట్ చేసింది. అయితే ఇప్పటి నుంచి నేను నిన్ను కలవను, నీకు నాకు సంబంధం లేదు, ఇన్ని రోజులు అంటే ఏదో కలిసిన, ఇప్పుడు నీకు అమ్మాయి వచ్చింది కదా, అమ్మాయిని మ్యారేజ్ చేసుకో మంచిగా చూసుకొని ఆమె చాట్ చేసింది. నేనైతే కలవను నిన్ను ఇప్పటి నుంచి. ఏ విధంగా? పర్సనల్ ఫిజికల్ గా? నేనైతే కలవను, నీతో మాట్లాడను, ఇంకా నీతో చాట్ చేయను, ఇంకా నువ్వు నాకు చెయ్యకు అని బ్లాక్ చేసుకుంది. అమ్మాయి మళ్ళీ తర్వాత అన్బ్లాక్ చేసింది, మెసేజ్ చేసింది. తర్వాత చేస్తూనే ఉంది. మళ్ళీ ఆమెని లాస్ట్కి బ్లాక్ చేసుకుంది. నువ్వు ఎక్కడున్నా హ్యాపీగా ఉండు, నువ్వు ఇట్లా చేస్తావు అనుకోలేదు, ఇంత తొందరగా మ్యారేజ్ చేసుకుంటావు అనుకోలేదు అని అమ్మాయి మెసేజ్ చేసింది. ఆ అమ్మాయి అయిపోయిన తర్వాత మళ్ళీ నల్గొండ స్టేషన్ పోయినామని చెప్పినాం కదా, అక్కడ ఒక పోలీస్ మేడం ఏమన్నదంటే, నీకు ఆల్రెడీ ఇంతకుముందు కేసు ఉంది కదా, ఒక అమ్మాయిని ఇట్లా చేసినావు కదా అని ఆ రోజే మా ముందరని చెప్పింది. ఆల్రెడీ ఆయన మరి అంటే వాళ్ళకి తెలుసు ఆల్రెడీ పోలీస్ వాళ్ళకి ఇట్లాంటి వ్యాపారాలు చేస్తున్నాడు తెలుసు. ఆమె మేడం అన్నది డైరెక్ట్, అరే ఆల్రెడీ నీ మీద ఇంతకుముందు ఒక అమ్మాయి గురించి వచ్చినావు కదరా, మళ్ళీ ఏమైంది, మళ్ళీ ఎందుకు వచ్చినావని ఆ మేడం అడిగింది. అసలు ఇది రెండోదైనా కానీ వాళ్ళ బొక్కలో వేయట్లేదా వీళ్ళు అసలు? ఎట్లా అని చెప్పి అంటే వాళ్ళ మేనమామూలు పోలీసు వాళ్ళు అక్క, వాళ్ళ సపోర్ట్ తోటి ఇట్లా వస్తుండు బయటికి. అయితే చుట్టాలు అయితే మోసాలు చేయొచ్చా ఇలాగ జనాల్ని? ఆ మేడం అనేది, ఆ మేడం అనగానే నేను షాక్, నాకు తెలియదు. అయితే అమ్మాయి మేడం నన్ను పిలిచింది, అమ్మాయి ఇట్రా అని. ఆ మేడం చెప్పానంటే ఏమైందంటే ఇట్లా మోసం చేసిండు మేడం, ఇట్లా పెళ్లి చేసుకుంటాను ప్రెగ్నెంట్ కన్ఫర్మ్ అయినాక తీసేపిచ్చిండు మేడం అంటే, లేదు వీడు పెద్ద వేస్ట్ గాడు, ఇంతకుముందు కూడా ఒక అమ్మాయిని ఇట్లనే చేస్తే అమ్మాయి స్టేషన్కి వచ్చి కేసు పెట్టింది, ఆల్రెడీ వాని మీద ఇంతకుముందు కేసు ఉంది, నువ్వు ఆయన ఎట్లా నమ్మినావని మేడం నన్ను తిట్టింది. అయితే నాకు తెలియదు మేడం ఇంతకుముందు ఈయన గురించి అని చెప్పిన. అయితే ఆయన ఇట్లా చేసిండు, ఇంతకుముందు కూడా కేసు ఉందని చెప్పిండు. చెప్పిన తర్వాత ఇంకా అప్పుడు ఆయన ముందే చెప్పింది. ఆ అమ్మాయి ఫస్ట్ ఇంకా 2 అమ్మాయిలు చార్జ్ చేసిరు, ఇప్పుడు నేను 4వ అమ్మాయిని. ఇంకెంతమంది ఉన్నారో అని తెలియదు, ఇప్పుడే మెసేజ్ చేస్తారు వాళ్ళు, ఇంకెంతమంది బయటపడతారో అని కూడా తెలియదు. ఓకే. ఆయన గురించి ఇప్పుడు ఇట్లా తెలుస్తుంది. ఇప్పుడు ఆయన నెంబర్ మార్చుకున్నాడా? నెంబర్ ఉందా? నెంబర్ మార్చుకున్నాడు, యూజ్ చేస్తున్నాడు, కానీ ఏ నెంబర్ అనేది తెలియదు. పాత నెంబర్లు అంతా స్విచ్ ఆఫ్ చేసుకున్నాడు. మరి అయినా కానీ ఆయన నీకు ఎందుకు కావాలనిపిస్తుంది? ఇంతమంది అమ్మాయిల జీవితాల్లో ఆడుకున్నాడు ఒక దుర్మార్గుడు, అసలు షేమ్లెస్ అనిపించట్లేదా కొంచెం కూడా? అసలు ఇలాంటి వాడితో తెలిసినప్పుడే వీడు నాకు వద్దు, నువ్వు వదిలేయాలనిపించలేదా? మళ్ళీ వాడే కావాలని వాడితో ఒక పట్టుకొని తిరుగుతున్నావు అంటే ఇట్లా. రేపు నువ్వు ఉన్న తర్వాత కూడా రేపు వేరే వాళ్ళతో ఉంటాడు, మీకు ఓకేనా అలాగా? మరి ఎలాగా? ఆయన నన్ను నమ్మించిండు అక్క, మొత్తం ఆయనే అని మొత్తం ఆయనకి అడిక్ట్ అయ్యేటట్టు చేసిండు, అట్లా చేసిండు. ఇప్పుడు ఆయన అంతే చేసినా కూడా ఇంకా నేను ఆయననే కావాలని అంటున్నా. ఏం యూజ్? ఎవరికి యూజ్? రేపు నీకు ఫస్ట్ పుట్టిన కొడుకుని తీసే వేరే వాళ్ళకి ఇచ్చే పారే అంటే పారేస్తావా? అసలు అది సాదే మొహమే నాకు అనిపిస్తుందా నీకు అలాగా? ఒకసారి నెంబర్ నేను చేస్తాను. అసలు పోలీస్ వాళ్ళకే తెలిసినాక కూడా ఆయన మీద అంటే కేసు ఏం పెట్టలేదా మీరు? లేదంటే పెట్టినాక కూడా వాళ్ళు తీసుకోలేదా? అంటే మేము పిటిషన్ ఇచ్చినాము, కేసు పెడదామంటే వాళ్ళు కేసు కాదని చెప్పారు. ఎందుకంటే నీకు కోర్టు నుంచి డైవర్స్ కాలేదు కదా, నీకు కేసు కాదు, పెట్టినా ఏం యూజ్ ఉండదు, ఒకవేళ వాడు పోయినా మళ్ళీ తొందరగానే వస్తాడు, ఆయనకి పెద్ద మ్యాటర్ ఏం కాదు అని చెప్పారు. వాళ్ళ దగ్గర డబ్బులు ఉంది కాబట్టి వాళ్ళు తొందరగా వస్తారు, కేసు పెట్టినా ఏం యూజ్ ఉండదు అని చెప్పి వాళ్ళు అన్నారు. మీరు కాల్ చేస్తున్న నెంబర్ ప్రస్తుతం స్విచ్ ఆఫ్ చేయబడింది, దయచేసి మళ్ళీ ప్రయత్నించండి. నెంబర్ మార్చుకున్నాడేమో. అయితే అమ్మాయిలు మారినప్పుడల్లా నెంబర్లు మారుతాయేమో నాకు తెలిసి. అసలు ఇప్పుడు ఫస్ట్ మొగుడు తాగుతున్నాడు, గొడవ పడుతున్నాడనే వదిలేసిన దానివి అసలు ఈయన నిన్ను ఏకంగా మోసమే చేస్తున్నాడు. అయినా కానీ ఆయన వద్దనుకొని విడాకులు తీసుకున్నావు, ఈయన కావాలనుకుంటున్నా అంటే ఏంటి అసలు నాకు అర్థం కాలేదు క్లారిటీగా. అసలు మీ మైండ్లో ఏముందా ఏంటి అని అసలు ఇప్పుడు జరిగిన సిచ్యువేషన్లో దీంట్లో నుంచి మేము ఏం మోటో తీసుకోవాలి, మేము ఏం సారాంశం తీసుకోవాలంటే నాకు అర్థం కావట్లేదు. అసలు మీరేం చెప్తారు? ఇప్పుడు మా హస్బెండ్ అట్లా ఉన్నా అని చెప్పి ఈయన వల్లనే కదా అక్క డైవర్స్ తీసుకుంది. ఈయననే లైఫ్ అంటే రేపు ఇంకొకటి వస్తే ఇప్పుడు నరేష్ని వదిలేస్తావా? మరి ఎందుకని మరి ఆయనను వదిలేయాల్సి వచ్చింది? ఈయన మాటలు నమ్మి నేను ఆయనను వదిలేసినాక అంత నమ్మించి మోసం చేసిండు ఈయన.
మరి మీరే చెప్తున్నారు కదా తాగేవాడు గొడవ పడేవాడు పని గొడవ చేయకపోతే. పెట్టుకునేది ఇట్లా గొడవలు నేను కూడా అప్పటికే అనుకున్నా ఇట్లా అంటే ఈయనకు పరిచయం కాకపోతే ఎట్లనో ఒకట్లా మాట్లాడి మేము మంచిగా ఉంటుండేనేమో. ఇప్పుడు ఈయన పరిచయం అయ్యి డైవర్స్ తీసుకో అని చెప్పి ఈయన మాటలు నమ్మి నేను తీసుకున్నా. ఒకవేళ ఈయన లేకపోతే మేము ఎట్లయినా గొడవలైనా ఎట్లనో ఒకటి మాట్లాడి మేము మంచిగా ఉంటుండేనేమో. ఇప్పుడు నా లైఫ్ అటు కాకుండా ఇటు కాకుండా ఆగం చేసేసిండు. అసలు ఇలాంటి వాడితో ఇంకా ఉంటావా నువ్వు? అసలు తప్పెక్కడ జరిగింది చెప్పు. నేను ఆయన నమ్మడం తప్పు. అసలు ఇవాళ రేపట్ల సమాజంలో ఆడపిల్లలకి ఎట్లాంటి ఇది జరుగుతుంటే ఇది ఇంకా వేరే కోణం ఉంది. అసలు ఆయన మాటలు ఎలా నమ్మావు? అసలు ఫోన్ నీకు ఇవ్వండి నువ్వు ఎలా నమ్మావు అసలుకి? ఆయన మీద ఎప్పుడు డౌట్ రాలేదు అక్క. అంత బాగా యాక్ట్ చేశాడా? మంచిగానే ఉండేది నాతోటి. ఆయన మీద ఎప్పుడు డౌట్ రాలేదు. ఏం చదువుకున్నావు నువ్వు? ఇంటర్ మధ్యలోనే ఆపేసా. ఇంటర్ మధ్యలో ఆపేసా. దాని తర్వాత దాండియాలోకి వచ్చావు. నీకు నువ్వుగా స్టాండ్ తీసుకోవాలని అనిపించట్లేదా? ఇంత లైట్ తీసుకుంటున్నావు. మరి తీసుకోవాలి కదా, స్టాండ్ తీసుకోవాలి కదా. ఇప్పుడు వాళ్ళు డబ్బులు కట్టిస్తే డబ్బులు తీసుకున్నావు ఇటు. పోనీ ఫస్ట్ టైంతో పెద్ద మనుషులో మాట్లాడి డివోర్స్ తీసుకున్నావు. ఇప్పుడు ఆ పిల్లోడిని ఏం చేద్దాం అనుకుంటున్నావు చెప్పు? ఆ పిల్లోడికి ఎంత లైఫ్ ఎఫెక్ట్ పడుతుంది చెప్పు? అసలు ఏం చేద్దాం? అదే ఫ్యూచర్ ప్లాన్ ఏంటంటున్నాను జనరల్గా. ఇప్పుడు ఇంకా నేను ఏం చేసేకి లేదు అక్క. ఇప్పుడు నా లైఫ్ అటు కాకుండా అయిపోయింది, ఇటు కాకుండా అయిపోయింది. ఈయన మ్యారేజ్ చేసుకుంటా అని ఈయన మోసం చేసిండు. మ్యారేజ్ చేసుకుంటా అని చెప్పిన ఆయన డైవర్స్కి ఇచ్చేయమని చెప్తే నేను ఆయనకి డైవర్స్ ఇచ్చేసిన. నా లైఫ్ ఎటు కాకుండా చేసిండు అక్క. మరి కేసు పెట్టమంటే కేసు పెట్టట్లేదు, ఫోన్ ఆఫ్ చేసి. కేసు వాళ్ళు తీసుకుంటలేరు. ఫస్ట్ తీసుకుంటున్నారు కానీ కేసు అయినా ఏం యూజ్ ఉండదు. నీకు ఏమంటారు కోర్టు నుంచి డైవర్స్ పేపర్ ఉంటేనే కేసు అవుతుంది అని చెప్తున్నారు. మరి మీ ఆయనకు ఫోన్ చేసావా ఫస్ట్? ఆయనకు నువ్వు చేసిన మళ్ళీ తర్వాత ఏమన్నాడు? వద్దు అని చెప్తున్నాడు. ఏదేదో తెలుసో తెలియకో అయిపోయింది, మంచిగా ఉందాం ఇప్పటి నుంచి అని ఫోన్ చేసిన. ఫోన్ చేస్తే నువ్వు అవసరమే వద్దు అంటే వద్దని చెప్తున్నారు వాళ్ళు. ఇంత జరిగిన తర్వాత మేము ఎట్లా యాక్సెప్ట్ చేస్తాము? వద్దని అంటే నీకు ఈయన ఎవరైనా ఓకేనా? ఒకరైతే కావాలి అట్లా అని కాదక్క. మరి ఫస్ట్ డైవర్స్ కోర్టు నుంచి అడగాలి కదా. ఈ మనిషి కావాలనుకున్నప్పుడు ఆ మనిషిని నేను వస్తాను కాకుండా కోర్టు నుంచి డైవర్స్ అవ్వలేదు కాబట్టి ఇక్కడ కేసు అవ్వట్లేదు, నాకు ఇచ్చిన డైవర్స్ ఏదో కోర్టు నుంచి పడే నా మోహన్ అని అడగొచ్చు కదా. అది ఎందుకు అడగకుండా నేను వస్తాను అడిగినావు? అంటే ఇప్పుడు బాబు ఉన్నాడు కదక్క. మరి ముందు వాళ్ళు ఫోన్ చేస్తున్నారు. వాళ్ళు ఫోన్ చేసి బాబుని ఇస్తావా లేకపోతే ఏంది ఎట్లా అనేది చెప్పు అని ఒకటే ఫోన్ చేస్తున్నారు వాళ్ళు. బాబుని మాకు ఇచ్చేస్తావా లేకపోతే మీరు చూసుకుంటారా, ఏదో ఒకటి చెప్పు మీరైతే చూసుకోలేరు బాబుని, మా బాబుని మాకు ఇస్తారా ఏంది అని అడుగుతున్నారు. మరి ఇచ్చేస్తావా అడుగుతున్నారు కదా. ఇవ్వవు. మీ ఆయన ఫస్ట్ ఆయన వేరే పెళ్లి చేసుకున్నాడా? ఇంకా చేసుకోలేదు. ఈయన గారిని వదిలేసి నువ్వు కాళ్ళ వెళ్ళబడి మీ ఆయనతో ఉండడమే కరెక్ట్. వాళ్ళు యాక్సెప్ట్ చేస్తే నాకు తెలిసి. అంత మంచిగా వదిలేసి ఇంత బేవర్స్ వాళ్ళు ఎమ్మటి పడుతున్నావు అంటే నీకు చిన్నప్పటి నుంచి గైడెన్స్ లేదని చెప్పాలా, లేకపోతే నీ మనసుకి నీకు నువ్వు వాల్యూ ఇచ్చుకోవట్లేదా? నాకు అర్థం కావట్లేదు. నీకు నువ్వు వాల్యూ ఇచ్చుకుంటే ఇదంతా జరిగేదే కాదు నాకు తెలిసి. నీకు తెలియట్లేదు నీ వాల్యూ. నువ్వు ఎంతసేపటి పక్కన వాళ్ళే గొప్పగా చూస్తున్నావు తప్పితే నీ వాల్యూ నీకు తెలియట్లేదు. నువ్వు చేసిన రాంగ్ స్టెప్స్ని కరెక్ట్ చేసుకోవడానికి కూడా ట్రై చేయట్లేదు. రేపు ఈయన కావాలంటున్నావు. ఇప్పుడు మళ్ళీ పుట్టిన పిల్లోడు ఉన్నాడు. ఇప్పుడు నువ్వు వెళ్ళి నరేష్ వాళ్ళ ఇంట్లో ఉన్నావు అనుకో, తాడో పేడో ఏదో ఒకటి చేసి పెళ్లి చేసుకున్నావు అనుకో, అబ్బాయిని ఇంట్లోంచి బయటికి పంపించే అంటే ఏంటి పరిస్థితి? ఎక్కడ పంపించేస్తావు? మీ ఆయనకి ఇచ్చేస్తావా ఫస్ట్ ఆయనకి? మరి ఎలా చేద్దాం అనుకుంటున్నావు? అసలు దీని గురించి మీ చుట్టాలు కానీ లేదంటే తెలిసిన వాళ్ళు మీకంటే ఎవరు స్టాండ్ తీసుకోవట్లేదా? మా అమ్మ ఒక్కతే అక్క, మా సైడ్ ఎవరు మాట్లాడనీకి లేరు. ఈయన చేసుకుంటా అంటే వాళ్ళు ఒప్పుకున్నారు మా ఇంట్లో వాళ్ళు కూడా. అంటే ఆయన ఇట్లా చేసిండు కాబట్టి ఆయన చేసుకుంటా అంటే చేసుకోమని చెప్పిరు. ఆయన ఏమో చేసుకోను అని చెప్పి ఇట్లా చేసిండు. అసలు దీంట్లో ఏం మాట్లాడాలో కూడా అర్థం కావట్లేదు నాకు. మేబీ నువ్వు నిజంగా ఆయనని నాకు అనిపిస్తుంది నా మైండ్, అసలు ఈ అబ్బాయిని నువ్వు వదిలేయడమే బెటరు. మేబీ ఫస్ట్ ఆయనకి కాళ్ళ చేతులు పట్టుకొని నువ్వు అటు వెళ్ళిపోవడం బెటర్ అనిపిస్తుంది. కానీ నువ్వు చూస్తేనేమో ఇక్కడ ఈయననే కావాలంటున్నావు. నాకు అది అర్థం కావట్లేదు. ఇంకా ఈయనతో నువ్వు ఎలా ఉండాలనుకుంటున్నావు? ఇంతమంది అమ్మాయిలు రాసలీలలు తెలిసిన, పోలీస్ స్టేషన్లో ఒక అమ్మాయిని ఇలా చేశాడని తెలిసిన, ఇంతమంది ఉసురు వాడికి ముట్టినా కూడా మళ్ళీ నువ్వు ఆ ఉసురులో పాఠం బాగా మంచుకోవాలనుకుంటున్నావు. నువ్వు అసలు ఏం చేశాడు? ఏం మ్యాజిక్ చేశాడు? ఏం చెప్పాడు అసలు నీకు? అంతగానం మహారాణిలా చూసుకుంటా అన్నాడా, లేకపోతే ఇంకేమన్నా బంగారాలు చేపిస్తా అన్నాడా, లేకపోతే అసలు ఏం చెప్పి నేను ఇంతగానం ఇది చేసినాడు అబ్బాయి?
ఏం చెప్పలేక మ్యారేజ్ చేసుకుంటే మంచిగా ఉందామని చెప్పిండు, మంచిగా చూసుకుంటాం అంతే, మ్యారేజ్ ఒక్కటి చేసుకుంటే సరిపోతుంది, ఇంకేం లేదనమాట. అట్లానే. ఆల్రెడీ ఒక మ్యారేజ్లోంచే ఆ ప్రాబ్లంలోంచే బయటపడి కొట్లాటలు గొడవలు అయిన తర్వాతనే నువ్వు ఒక డెసిషన్కి వచ్చిన తర్వాత మళ్ళీ మ్యారేజ్ అంత బాగుంటుందంటే ఎలా నమ్మావు నువ్వు? ఆయనకు చెప్పినాక ఆల్రెడీ ఇట్లా అయింది మా పరిస్థితి ఇది కూడా అని అన్ని చెప్పిన, అన్ని చెప్పిన తర్వాత కూడా ఆయన యాక్సెప్ట్ చేసిండు. మధ్యలో అడిగినా కూడా ఆయనని, మళ్ళీ నువ్వు ఇంతకుముందే నా లైఫ్ ఇట్లా అయింది మళ్ళీ నువ్వు ఆగం చేస్తా అంటే వద్దు, ఏదో ఒకటి చెప్పంటే లేదు లేదు నీతోటి లైఫ్ లాంగ్ ఉంటా, నువ్వు నాకు కావాలి లైఫ్ లాంగ్ అని మాట్లాడి అట్లా ఉన్నాడు నాతోటి. ఎన్ని సంవత్సరాలు అడిస్తే ఎన్ని సంవత్సరాలు ఉన్నారు? ఒక సంవత్సరం కూడా లేదక్క, 7 months అంతే. 7 months. డబ్బులు ఇచ్చేవాడా ఎప్పుడైనా నీకు? నాకు ఎప్పుడు ఏం డబ్బులు ఇవ్వలేదు. నీ దగ్గర నుంచి తీసుకునేవాడా? తీసుకున్నాడు. ఎన్ని తీసుకున్నాడు? చాలానే తీసుకున్నాక, ఎప్పుడైనా మేము బయటికి పోయినా దేనికన్నా కావాలన్నా నన్నే అడిగేటోడు, నేనే ఇచ్చేదాన్ని. నీ దగ్గర ఎక్కడి పైసలు? ఇంతకుముందు దాచిపెట్టుకుని ఉండే, అవే ఉండే, అవి ఆయనకే ఇచ్చేసిన. ఏదన్నా కావాలన్నా ఎక్కడికన్నా బయటికి పోయినా కూడా నేనే పెట్టుకునేది డబ్బులు. ఆయన ఏం పెట్టలే ఇంతవరకు, 1 రూపాయి కూడా. ఇప్పుడు మీ అమ్మ ఆల్రెడీ ముసలావిడ అయిపోతుంది, నీకు ఒక కొడుకున్నాడు, ఇంట్లో ఉన్న డబ్బులు మొత్తం ఆయనకు తగలబెడితే నువ్వు రేపు మీ అమ్మకేం తిండి పెడతావు, మీ కొడుకుకేం తిండి పెడతావు, నువ్వేం తిండి పెడతావు? పోనీ ఏమైనా కష్టం చేస్తావా? పొలాల పనికి ఏమైనా వెళ్తావా? లేదు కదా. మరి ఇట్లకి వెళ్ళి వస్తాయి అనుకుంటున్నావు పైసలు? అర్థం కాలేదు అప్పుడైనా కూడా? ఇప్పుడు ఏముంది, ఒక 2,50,000 నీ మొహాన్ని కొట్టేసి నిన్ను వదిలించుకున్నాడు, మరి పరువు తిరిగి వస్తుందా? అందరికి తెలుసు కదా. అందరికి తెలుసు. ఇప్పుడు ఏమంటారు అంటే ఆయన దగ్గరికి పోయింది డబ్బుల కోసమే, డబ్బులు తీసుకుంది, ఇప్పుడు గమ్మున ఉంది అని చెప్పి అంటున్నారు. మరి అంతే కదా, ఇప్పుడు డబ్బులు ఎందుకు తీసుకోవాల్సి వచ్చింది? మీరు స్టాండర్డ్గా నించొని ఏదో ఎవరినో ఒకరిని పట్టుకొని ఇవాళ మీడియాకి అయితే ఎలాగొచ్చావో అంతకుముందు కూడా అలాగే రావాల్సి ఉండే కదా, ఏదో ఒకటి చేసేవాళ్ళు. ఇప్పుడు నువ్వు డబ్బులు తీసుకున్నాక ఎవరు మాత్రం ఏం మాట్లాడాలి? అయినా కానీ అట్లాంటి ఒక మూర్ఖుని నీతో ఉన్నందుకు ఇది అని చెప్పేసి నీ చేతిలో డబ్బులు పెట్టి పంపించినోడికి అది వాడు ఇచ్చే వాల్యూ నీకు. అయినా కానీ అది నీకు అర్థం చేసుకోవట్లేదు. చాలా చిన్న ఏజ్ అనుకుంటాను ఇది నాకు తెలిసి. అంటే నేను ఇక్కడ కూర్చొని మాట్లాడుతున్నానని కాదు, కానీ నీ లైఫ్ ఏమైపోద్ది ఒక సెటన్, నీకు ఒక ఏజ్ వచ్చాక, మీ అబ్బాయి పెరిగాక జనాలు ఎలా చూస్తారు సొసైటీలో బాగా తెలుసు అనుకుంటా. మరి ఇంకా ఆయన కావాలనుకుంటున్నావా? అసలు ఆలోచించుకుంటావా నా లైఫ్ ఏమైపోతుంది, నేను ఏం స్టెప్ తీసుకుంటున్నాను, ఎక్కడ తప్పు జరిగింది ఏంటి అని చెప్పేసి? ఆలోచించుకుంటానక్క. ఏం ఆలోచించుకున్నా ఏం ఉపయోగం లేదంటారు, అంతేనా? ఇప్పుడు లైఫ్ అంతా ఇప్పుడు ఆగమైపోయింది, అందరికి తెలుసు, ప్రతి ఒక్కరికి తెలుసు, ఊర్లో చుట్టాలకి అందరికీ తెలుసు. వాళ్ళు నన్ను చూసినప్పుడల్లా అట్లనే అంటారు, డబ్బుల కోసమే ఇట్లా చేసింది, డబ్బులు తీసుకుంది అని. చూద్దాం, ఫైనల్గా అయితే మీరు ఇంకా కావాలనుకుంటున్నారు కాబట్టి. బట్ నా సైడ్ సజెషన్ ఏంటంటే, మీ ఆయనకి ఫస్ట్ ఆయనకి నీకు ఇంకా అంటే కోర్టు పరంగా విడాకులు అవ్వలేదు కాబట్టి మీ ఇద్దరికి సంబంధించి ఒక గుర్తుగా ఒక బాబు ఉన్నాడు కాబట్టి వాడి లైఫ్ వాడి ఫ్యూచర్ పాడవకూడదు అని అంటే వీడి వెనకాల పడే బదులు నువ్వు ఆయన వెనకాల పడితే బెటర్ నాకు తెలిసి అని నా ఒపీనియన్. నీకు అక్కడ బెస్ట్ లైఫ్ ఉంటుందేమో టార్చర్ ఉన్నా కానీ, వీడితో ఉంటే అసలు నీకు లైఫే ఉండదు నాకు తెలిసి. నువ్వు ఉన్నాక ఒకవేళ నేను పెళ్లి చేసుకున్నా ఇంకొక అమ్మాయిని తీసుకొచ్చి సేమ్ రేపు నీలాగే ఇంకొక అమ్మాయి కూడా వచ్చి నాకు ఇట్లా మోసం చేశాడు, నేను నీతో పాటే ఉంటా పెళ్లి చేసుకుంటా అంటే 1 2 3 4 5 6 అక్క చెల్లెలు మీరు అందరు కలిసి ఉండాలి ఆయన మధ్యలో కృష్ణుడిలాగా పెట్టి. జస్ట్ ఇమాజిన్ సెన్స్, నీతో ఉన్న ఒక మనిషి వేరే వాళ్ళతో ఉన్నాడంటే నువ్వు ఎలా డైజెస్ట్ చేసుకోగలుగుతున్నావు దాన్ని? బాధ అనిపించట్లే కొంచెం కూడా? రేపు నేను పెళ్లి చేసుకున్న తర్వాత కూడా వేరొక అమ్మాయిని ఇట్లనే చేస్తాడు. ఎగ్జాంపుల్కి ఆ అమ్మాయి కూడా వస్తా అంటది, పెళ్ళి చేసుకోవాలి నువ్వు ఖచ్చితంగా, నన్ను ఆయన అందగాడిని ఇష్టపెట్టలేక నువ్వైతే ఎట్లా అంటున్నావో, నేను నాకు పెళ్ళయిందని ఆయన చెప్పినా కానీ అయినా కానీ నేను ఉంటా అన్నది అనుకో, యాక్సెప్ట్ చేస్తావు? అప్పుడు ఎక్కడ కూడా నువ్వు గట్టిగా మాట్లాడినట్టు కానీ నువ్వు స్టాండ్ తీసుకున్నట్టు కానీ నాకు అసలు ఎక్కడ కూడా కనిపించట్లేదు. అసలు చాలా లైట్ తీసుకుంటున్నావు నీ లైఫ్ని నువ్వు లైట్ తీసుకున్నా బాబు పరిస్థితి ఏంటనేది నువ్వు స్టాండర్డ్గా తీసుకోవట్లేదు అనిపిస్తుంది. మేబీ నాకు తెలిసి మీ ఫస్ట్ హస్బెండ్ వాళ్ళకి బాబుని ఇచ్చేస్తే బెటర్ ఏమో అనిపిస్తుంది. ఎందుకంటే నీ ప్రాబ్లమ్స్కి తోడు వాడు కూడా ఇబ్బంది పడదు కదా, చిన్న బాబు ఎంత బాధ వేస్తుంది చెప్పు. వాడికి తెలుసా ఇవన్నీ ఏమైనా? వాడిని ఇష్టపెట్టి నువ్వు హైదరాబాద్ తిరగడం, నల్గొండ తిరగడం వీడి కోసం ఎంతవరకు కరెక్ట్ అసలు? ఇది ఫస్ట్ నీలోనే లోపం ఉంది, వాళ్ళలో కాదు. యాక్చువల్గా ఎవరైనా సరే, ఎవరైనా యూజ్ మీ అంటే యూజ్ మీ అనే అంటారు, యూజ్ చేసుకోవడానికి చాలామంది రెడీగా ఉంటారు.
మనం ఎవరిని మన భాగ్యస్వామికి ఎవరిని తెచ్చుకోవాలి, మనకి ఎవరు పర్ఫెక్ట్ అనేది మనమే తెలుసుకోవాలి. ఇప్పుడు బాబు లేకపోతే సరే, కానీ ఇప్పుడు బాబు ఉన్నాడు కదా, ఇటు ఫ్యామిలీ పరువు ఉంది కదా, ఇటు మీ అమ్మ ఉంది, ఇటు నువ్వు ఉన్నావు, రేపు వాడి పరిస్థితి ఏంటి? పోలీసు వాళ్ళేమో కేసు తీసుకోవట్లేదంటావు, నువ్వు గట్టిగా మాట్లాడితే ఎందుకు తీసుకోరు? చెల్లెదు అని అంటే నిన్ను ఒకడు మోసం చేసిండు, ఏం భర్తన్నాక మోసం చేస్తావు, ఆ కేసు తీసుకోరా? అవేమి ఉండవా? వాళ్ళు ఏమంటారంటే అసలు కేసు పెట్టినా ఏం యూజ్ ఉండదని చెప్పారు అక్క. ఏం యూజ్ ఉంటే ఫస్ట్ పెట్టాలి కదా. కేసు పెడదామని అన్నా డైరెక్ట్. అయితే సార్ ఏమన్నాడంటే నువ్వు ఎంత కేసు పెట్టినా వేస్టే, ఎందుకంటే వాళ్ళకి డబ్బులు ఉంది కాబట్టి వాడు డబ్బులు పెట్టుకొని అయినా మళ్ళీ బయటికి వస్తాడు, ఎందుకు ఇదంతా కేసు అవసరం లేదు అని చెప్పారు వాళ్ళు. పోలీసు వాళ్ళు ఇట్లా మాట్లాడినాక ఇంకేం చేస్తారు ఎవరు మాత్రం. కానీ బట్ నువ్వు స్టాండ్ తీసుకొని నిలబడాలి. కాకపోతే ఆయనకి నువ్వు చేసుకుంటా అంటే మాత్రం నేను ఒప్పుకోను, ఆయనకి శిక్ష పడాలి దీనికి. ఒక బాబు ఆర్ పాప ప్రెగ్నెంట్ వచ్చిన తర్వాత టాబ్లెట్స్ వేసి చంపారు, ఎంత నేరం తెలుసా ఇది? దీని మీద మీ ఇద్దరి మీద కేసు వేయచ్చు తెలుసా నేను? తప్పు కదా అలాగా? ఒక అమ్మవే కదా ఆల్రెడీ, మళ్ళీ అలా చేస్తే అలా చేయించుకోవచ్చా? లిటరలీ నాకే చాలా బాధేస్తుంది. కానీ నువ్వై ఉండి ఇంకా అట్లా ఎట్లా చేసినావో స్టాండ్ తీసుకొని ఆ విషయం నాకు అర్థం కావట్లేదు. చూద్దాం, బాగా థింక్ చేయి, బాగా ఇప్పటికైనా ఒక స్టాండ్ తీసుకో, ఒకటే విషయం మీద ఉండు. ఇటెల్ తీన కోసం కాదు, నువ్వు అమ్మాయివి, ఆట బొమ్మ అస్సలు కాదు. నీకు అర్థం కావట్లే, ఇటోళ్ళు నేను ఆట బొమ్మను చేసి ఆడిస్తుంటే నువ్వు ఆడుతున్నావు, వాళ్ళ తైతక్కలు ఆడిస్తుంటే నువ్వు ఆడుతున్నావు. నీకు అర్థమవుతుందా? మీ ఇంట్లో ఎవరు లేరు చెప్పేటోళ్ళు వాళ్ళు కాబట్టి ఇలా అయిందేమో అని నాకు అనిపిస్తుంది. అనవసరంగా అందుకే ఈయన నమ్మినవేమో అని నాకు అనిపిస్తుంది. కానీ నిజంగా లైఫ్లో అమ్మాయిలు ఎక్కడెక్కడి నుంచో అందరు మోసపోతుంటారు, కానీ ఇది ఇంకా తెలివైన మోసం తెలుసా? నేను ఎక్కడా వినలేదు ఇలాగా. అంత బ్లాక్ చేసి నేను అంత ఫిజికల్ మెంటల్ టార్చర్గా వాడుకొని వితిన్ సెకండ్స్లో డిలీట్ చేసేసి ఫోన్ ఆఫ్ చేసేసి బ్లాక్ చేసేస్తే అయిపోతుంది ఆ రిలేషన్షిప్. నువ్వు కొత్త నెంబర్ ఏం తెలుసుకోలేదా నెంబర్ మార్చిన తర్వాత? వాళ్ళ ఫ్రెండ్ని అడిగితే ఆయన నా నెంబర్ చూసి బ్లాక్ చేసిండు, వాళ్ళ ఫ్రెండ్ కూడా బ్లాక్ చేసిండు. అసలు అక్కడ నీకు ఎక్కడ వాల్యూ ఉంది? నువ్వు అక్కడికే వెళ్తా అంటున్నావు మళ్ళీ. చూద్దాం, నువ్వైతే గట్టిగా స్ట్రాంగ్గా ఆలోచించి తీసుకో. నీకేమైనా సపోర్ట్ కావాలన్నా లేదంటే లాయర్స్ కావాలన్నా ఏదైనా కావాలంటే మా ఛానల్ తరపు నుంచి మేమైతే ఖచ్చితంగా ఎప్పుడు ఉంటామనే చెప్తాం. కానీ మిస్టేక్స్ అన్నీ నీ సైడ్ ఉన్నాయి కాబట్టి అసలు ఏం మాట్లాడాలో కూడా అర్థం కావట్లేదు. పోనీ మిస్టేక్ నీ సైడ్ నుంచి లేదంటే మనం ఏదైనా స్టాండ్ తీసుకోవచ్చు. బట్ మిస్టేక్స్ అన్నీ నీ దగ్గర నుంచే స్టార్ట్ అయిపోయాక మనం ఏం స్టాండ్ తీసుకుంటాం అనే క్లారిటీ కూడా నాకు రావట్లే. బట్ ఎలాగో నీకు జరిగింది మోసమే కాబట్టి ఖచ్చితంగా నీకు ఎప్పుడు ఏ హెల్ప్ కావాలన్నా నువ్వు స్టాండ్ తీసుకొని ఒక దాని మీద ఉంటే దానికి మేము హెల్ప్ చేయడానికి మా ఛానల్ నుంచి ఎప్పుడైనా రెడీ. ఓకేనా?